నమస్కారాలు. మొట్టమొదటిసారిగా ఈరోజు రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి, ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ ట్రైబల్ డే ఆది దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం థీమ్ కూడా చూస్తే గిరిజన హక్కుల పరిరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే సమయంలో గిరిజనుల్ని ఆర్థికంగా పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రద్ధ పెట్టడం. రెండో ఫంక్షన్ మనం చూస్తే రాఖీ పండుగ. ఆప్యాయంగా ఆడబిడ్డలు అన్నలకు రాఖీ గట్టి ఆశీర్వాదాలు తీసుకొని రక్షణ పొందే పండుగ అన్న చెల్లెల అనుబంధం. ఇలాంటి పవిత్రమైన రోజున నేను పాడేరుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రివర్యాలు, గిరిజన మహిళ సంధ్యారాణి గారు, మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి గారు, ఈరోజు నేను కొత్తగా ఒక కార్యక్రమాన్ని బంగారు కుటుంబం మార్గదర్శి, నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకున్నాను, నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు, నేను కష్టపడేది మారుమూల ఉండే ఇలాంటి పేద కుటుంబాల కోసం కష్టపడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. నేను ఎన్నో సందర్భాల్లో మీకు ఒక మాట చెప్పాను, సంపద సృష్టించాలి. సంపద సృష్టించి ఆ సంపద మళ్లీ పేదవాళ్లకు అందుబాటులో పెట్టాలి. డబ్బులుండే వాళ్ళతో సమానంగా పేదవాళ్లు కూడా మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం. ఆ సమాజం కోసమే నా జీవితాంతం ఈ పేదవాళ్ళని పైకి తీసుకురావడానికే కష్టపడతాను, అంకితం చేస్తానని మరొక్కసారి ఈ పవిత్రమైన రోజున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే కుమారి మణి, బంగారు కుటుంబం, గిరిజ, ఇక్కడ మార్గదర్శిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది ఒక సంకల్పం మాత్రం. దీన్ని నిరంతరం పైకి తీసుకుపోయే బాధ్యత ప్రభుత్వం ఇచ్చే అన్ని పనులు ఇస్తాం. అదే సమయంలో నేను ఆలోచించేది, ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఒకప్పుడు జన్మభూమి తీసుకొచ్చాం, ఆ రోజు సమాజం కోసం, గ్రామం కోసం పనులు చేశారు. ఈరోజు P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద కుటుంబాల్ని అడాప్ట్ చేసుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకు అప్పచెప్పి ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తా. నేనిచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఎన్నికపోవడం లేదు. సూపర్ 6 ఆ రోజు నేను చెప్పా, ఈరోజు సూపర్ హిట్ చేశానా లేదా మీరే ఆలోచించండి. చేశారంటే